అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. అదే సత్యదేవులు పెడతాను. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు అనుసరిస్తున్న గ్రంథం ఏది అంటే బైబిల్ అని వచ్చింది. చూసుకో కావాలంటే ప్రపంచంలో అత్యధికంగా విస్తరించినటువంటి విశ్వాసం ఏదని మీరు కానీ చూడగలిగితే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకో, ఇది ఒక చిన్న గుంపుతోనే ప్రారంభమైంది. ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది. ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాక్యం నెరవేరిందా లేదా? చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమాయను. నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నావని? పిచ్చిదాన్ని ఒక సంఘం అయింది అక్కడ. ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది. మేము ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే నీకెందుకు, నువ్వు కూర్చో, మొదలుపెట్టు పరిచర్య, అది ముందు ప్రార్థనా సేవగా ప్రారంభించు. అవసరమైన విషయాలు చెబుతున్నానండి. ఏమండి, అప్పులు తీరితే, నొప్పులు తగ్గితే, సమస్యలు పోతాయి, ఇరుగులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్ళు పోతాయి, ఎన్ని మామూలు కథే. ఆయన దగ్గర పోతే ఆడపోతాయి, ఆయనే తీసేస్తాడు. తప్పకుండా ఆయన తీసేస్తాడండి. చచ్చేవాళ్ళని బతికిచ్చాడు, సచిన వాళ్ళు కూడా బతికిచ్చాడు, రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు, రిపోర్ట్స్ మార్చాడు. ఇప్పటికీ లక్షల కొలది సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ఎంతమంది జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏది వెతకాలో నువ్వు దాన్ని స్పర్శించి ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి.